నా పేరు బిచ్చాల తిరుమలరావు, అడ్వకేట్ జే చైర్మన్, అదేవిధంగా బీసీ బహుజన కార్యకర్తని. నేను బీఆర్ఎస్ పార్టీలో బహుజన కార్యకర్తని. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకి కులగణన చేసి 46% రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. అది అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఈ 46% రిజర్వేషన్ బిల్లు పెండింగ్లో ఉంది. పంచాయతీరాజ్ చట్టం అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చట్టం. అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. నిన్న కేబినెట్ సమావేశంలో 46% రిజర్వేషన్ని మేము ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తాము, అమలు చేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము దీన్ని అమలు చేస్తామని చెప్పడం ప్రజల్ని మోసం చేయడమే. ఎందుకంటే ఆర్డినెన్స్ అనేది అది చట్టం కాదు. దాని మీద ఎవరైనా ఒకళ్ళు కోర్టుకు వెళ్ళవచ్చు, ప్రభుత్వ కోర్టులో ఏపీయొచ్చు ఎవరి ద్వారా. దాని ద్వారా ఎన్నికలు జరగడానికి అవకాశం లేవు. దీని ద్వారా ఈ రిజర్వేషన్ అమలు కాదు. కేంద్ర ప్రభుత్వంలో పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి. అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి 46% రిజర్వేషన్ అమలు చేయడం కృషి చేయాలి తప్ప ఈ ఆర్డినెన్స్ అనేది ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం దీన్ని ఎన్నికలు జరగకుండా చూడాలనే ప్రయత్నంలోనే భాగమే ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఇక్కడ రిజర్వేషన్ అమలైందని నేనైతే అనుకోవట్లేదు. చట్టంలో అనేకమైన లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగులు ఉపయోగించుకొని రేపు కోర్టుకు పోవడం, కోర్టులో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% రిజర్వేషన్ మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అందువల్ల మీరు చట్టం చేసుకోండి, కులగణన చేసుకోండి, చట్టం చేసుకోండి అని చెప్పింది. కులగణన చేశారు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఈ పంచాయతీరాజ్ చట్టం చేయాలి. అందువల్ల మీరు ఆర్డినెన్స్ అనేది ఇక్కడున్న బహుజనులని బీసీ రిజర్వేషన్ అమలు కాకుండా చేసే కుట్రలో ఫలితం భాగమని నేను మీ ద్వారా భావిస్తున్నాను.